ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. ఇటీవల కాంగ్రెస్లోకి చేరిన ఎలిజా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలో ఫెయిల్ అయింది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కావాలి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారెంటీ ఏంటంటే ప్రత్యేక హోదా అనేది చాలా ముఖ్యమైన అంశము. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడంగానే ప్రత్యేక హోదా మీద తొలి సంతకం పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను చాలా చిన్న కుర్రాడిని. నేను స్కూల్లో ఉన్నాను, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాను. ఎలిమెంటరీ స్కూల్లో ఉండి నేను ఉద్యమంలో పాల్గొన్నాను. నేను ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం, దాని గురించి నేను చిన్నతనంలో నేను స్కూల్లో ఉండగా నేను నిరాహార దీక్ష కూర్చున్నాను.